రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసును 61 నుండి 62 సంవత్సరాలకు పెంచండి. రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ మంత్రులకు చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావుకు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నుండి 2 రాష్ట్రాలుగా విడిపోయిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రం అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరమణ వయసు 62 సంవత్సరాలు ఉండగా తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరమణ వయసు 61 సంవత్సరాలు ఉంది కనుక మనకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవి విరమణ పెట్టిన 62 సంవత్సరాలు లాగానే తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరమణ వయసును 61 నుండి 62 1 సంవత్సరము పెంచాలని తెలంగాణ బీసీ ఎస్సీ మైనార్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ మంత్రులకు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తాన్యలకు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం సాధన కొరకు ప్రభుత్వ ఉద్యోగులు కూడా 42 రోజులు సకల జన సమ్మెలో పాల్గొని తెలంగాణ రాష్ట్రం సాధన కొరకు ఎంతో ఉద్యమం చేసిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, కార్మికులకు ప్రతి ఒక్కరూ ముందు ఉండి తెలంగాణ రాష్ట్రం సాధించుకునే వరకు పోరాటం చేసిన ఘనత రాష్ట్ర ప్రజలది కనుక ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగులకు పదవి విరమణ వయసు 61 నుండి 62 సంవత్సరాలు 1 సంవత్సరం వెంటనే పెంచడానికి చర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర బీసీ ఎస్సీ మైనార్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు. పదవి విరమణ వయస్సు 1 సంవత్సరం ప్రభుత్వ ఉద్యోగులకు పెంచటం వలన ప్రభుత్వ ఖజానాపై ఎటువంటి భారం పడదని మరియు చాలామంది ఉద్యోగులు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలియజేశారు.